అది చిచ్చక్తి కేంద్రం. ఆ కేంద్రము ఆదిశక్తి. ఆ తల్లి అనేకముగా మారి వ్యాపారములను నిర్వహిస్తుంది. అది కదా దుర్గా సప్తశతి. యాదేవీ సర్వభూతేషు లజ్జారూపేణ సంస్థిత, క్షుధారూపేణ సంస్థిత, నిద్రారూపేణ సంస్థిత. తల్లి ఆకలిగా, నిద్రగా, లజ్జగా, దాహంగా, అనేకంగా ఉండి కదలికల చేత పోషణ చేయిస్తుంటుంది. బ్రహ్మాండ పిండాండ సమన్వయం చేస్తుంటుంది. ఇక్కడ ఆకలిస్తే బ్రహ్మాండంలో యాపిల్ పండు తీసి ఇందులో పడేస్తాడు. ఇందులో పిప్పొస్తే బ్రహ్మాండంలో పడేస్తాడు. శ్రీచక్రం టీవీ. ఇందులోకి దాహం వేస్తే బ్రహ్మాండంలో నీళ్లు పిండాండంలో పోస్తాడు. పిండాండంలో నీళ్లు మిగిలిపోతే బ్రహ్మాండంలో వదిలేస్తాడు. ఈ బ్రహ్మాండ పిండాండ సమన్వయం చేసేది ఎవరుందో ఆవిడ చిచ్చక్తి. ఆవిడ అనేక మార్గాల గుండా బ్రహ్మాండ పిండాండములను సమన్వయం చేస్తుంది. అదే బ్రతుకు, అదే బ్రతికున్నాడు అంటారు. నేను మీకు ఉదాహరణ చెప్పాలి అంటే, గాలి పీల్చాలి ముక్కుతో, బ్రతికున్నాడు అని గుర్తు. ఎక్కడి నుంచి పీల్చాలి? బ్రహ్మాండంలోంచి పీల్చాలి. లోపలికి వెళ్ళింది, మలినం అయిపోయింది, ఎవరు పుచ్చుకుంటారు? మళ్ళీ బ్రహ్మాండం పుచ్చుకుంటుంది. బ్రహ్మాండము పిండాండము సమన్వయం అవుతూ ఉంటుంది. ఈ సమన్వయం అవ్వడానికి బయట బ్రహ్మాండం తిరగాలి, ఇక్కడ పిండాండం తిరగాలి. ఒక వేగంతో నడవాలి. రక్తం ఒక్క వేగంతో తిరగాలి. పడిపోయినా ప్రమాదం, ఎక్కువైపోయినా ప్రమాదం. ఊపిరి ఒక వేగంతోనే వెళ్ళి బయటికి రావాలి. ఊపిరి వేగంగా వెడితే ఆయాసం, దిగిపోతే ప్రమాదం. ఒకే వేగంతో వెడుతూ ఉండాలి. సూర్యోదయ సూర్యాస్తమయాలు పంచాంగంలో లెక్క కట్టినట్టు వెళ్ళాలి. ఈ వేగములను నియంత్రించగలిగినటువంటి వేగములకు ప్రధానమైనటువంటి ఆదిశక్తి ఎవరున్నదో ఆమె చిచ్చక్తి. ఆమె చైతన్య స్వరూపిణి. ఆమె చైతన్యంగా ఉంటుంది. అణువణువున నిండి నిబిడీకృతమవుతుంది ఆవిడ.